రైతులకు నిరంతరం 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఉంటే ఈ రోజు కరెంటు లేక కష్టాలు పడుతున్నటువంటి రైతులు చూస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి బోనస్ ఇస్తామన్నారు 500, అది ఇంతవరకు రాలేదు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సంబంధించి మనం ఇచ్చే ₹1,00,000తో పాటు మరొక తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వకుండా మనకు మార్పు చూపించడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా మనకు తాగునీరు ఇబ్బంది లేకుండా చూసినటువంటి కేసీఆర్ గారు మిషన్ భగీరథకు సంబంధించి ఈ రోజు కరెక్ట్ నడిపించకపోవడం వలన నీళ్లు రాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మార్పు చూపిస్తాను. ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మార్పు అని చెప్పేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా నిరంతరం రైతుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఈ రోజు ఓడిపోయినా కూడా మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నాం. మేము ఒక మొన్న మీటింగ్ లో కూర్చున్నప్పుడు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను ఉన్నప్పుడు మరి గ్రిడ్లు ఇటు ఛత్తీస్గఢ్ కి కలిపినాం, అదేవిధంగా నేషనల్ గ్రిడ్ కలిపినాం. ఒక దగ్గర కరెంట్ పోతే ఇంకొక దగ్గర నుంచి ఇమీడియట్ గా అందుకొని కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మేము తెచ్చినాం. మరి ఈ రోజు వీళ్ళ అసమర్థ వలన కరెంట్ ఇవ్వలేకపోతున్నా రైతులకు అని చెప్పడం జరిగింది. తాగునీటి కూడా సమస్య వస్తుంది అన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం నీళ్లు మరి అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే వీరెందుకు అందించలేకపోతా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మన కోసం మన ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలని, తెలంగాణ రావాలని చెప్పేసి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి ఈ రోజు మనం దాదాపు 38 మంది గెలవడం జరిగింది అంటే 39 మన లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. 38 మంది ఉన్నామంటే మన అసెంబ్లీలో కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంది. మరి మనకి కృష్ణార్జున్ లాగా మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు మన బలం గొప్పగా ఉంది అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి చాలా సమస్యల పైన మరి కరెంట్ విషయంలో కానీ, మిషన్ భగీరథ విషయంలో కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ మరి చాలా గట్టిగా మరి ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రైతులకు సంబంధించి రైతు భరోసా రాకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి అంటే రుణమాఫీ చేయకపోవడం వల్ల వారికి ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు కూడా మీరు కడితే తప్పితే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కడితే తప్ప మీరు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి రైతులను సతాయిస్తా ఉన్నారు. రైతులు కూడా మరి ఆ విషయం గమనిస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ రోజు ఏంటంటే ప్రభుత్వం మనం రాకపోయిండొచ్చు, కానీ కేసీఆర్ గారి బలం మరి ఎవరు ఊహించినంత గొప్పగా ఉంటది. రేపొద్దున కూడా వారి నాయకత్వంలోనే మళ్ళీ మన తెలంగాణ అభివృద్ధి జరుగుతాయితే తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు అని చెప్పేసి కూడా మనం గమనించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి సూచించినటువంటి మన జిల్లా కలెక్టర్ గా అంటే ఇక్కడ మనం సంగారెడ్డి జిల్లా పీడీ DWMA పనిచేయడం జరిగింది, అడిషనల్ కలెక్టర్ గా పనిచేయడం జరిగింది, మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా పనిచేయడం జరిగింది, సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గా మరి పనిచేసినటువంటి అనుభవం ఉంది. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మొన్న మన నర్సాపుల్ నియోజకవర్గం కూడా ఇన్ఛార్జ్గా వస్తే నేను క్యాండిడేట్ అయినా కూడా నాకంటే ఎక్కువ కూడా కష్టపడి నన్ను గెలుపుకు కృషి చేయడం జరిగింది వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఇటువంటి వ్యక్తి ఉంటే ఈ రోజు మనం అధికారంలో లేం. కాబట్టి ఎమ్మెల్యేలకు ఇంకా కూడా బలం ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఎంపీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. మన కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన మెదక్ పార్లమెంట్ టీఆర్ఎస్ గడ్డగా మారడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మనందరం కష్టపడి మన మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా మన హరీష్ రావు గారు ఉండేనే ఉన్నారు. మన స్థానిక శాసనసభ్యులుగా మరి మన చింతా ప్రభాకర్ అని ఉన్నారు.